వెల్కమ్ బ్యాక్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ గగన. స్టీల్ సిటీ విశాఖలో ఆపరేషన్ లంగ్స్ విజయవంతంగా కొనసాగుతుందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. పొలిటికల్ లీడర్స్ స్థానికుల సాయంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వీధి వ్యాపారులను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని కమిషనర్ కేతన్ గార్గ్ వారి వ్యాపారానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. అయితే జీవీఎంసీ చర్యలతో తాము ఉపాధి కోల్పోతున్నామని వీధి వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో కొనసాగుతున్న ఆపరేషన్ లంగ్స్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్, చెప్పండి. ఏదైతే ఆపరేషన్ 2.0 ఏదైతే ఆపరేషన్ లంగ్స్ సంబంధించి విశాఖ జీవీఎంసీ సంబంధించి క్లీన్ సిటీగా ఉంచాలని చెప్పి నూతనంగా కమిషనర్ బాధ్యత చేపట్టిన కేతన్ గారు అయితే విస్తృత కార్యక్రమం చేస్తారు. మొత్తం మన విజయవాడ చూడొచ్చు. ఏదైతే విశాఖ పరిసర ప్రాంతంలో ఓవరాల్ గా ఉన్న 98 వార్డులో ఏదైతే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన 98 వార్డుల్లో కూడా గ్రీన్ సిటీగా ఉంచాలని చెప్పి ఒక సంకల్పంతో ఆపరేషన్ లంగ్స్ 2.0 కార్యక్రమం చేస్తారు. మరోవైపు ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వారు అకస్మాత్తుగా ఈ విధంగా చేయడం, మా ఉపాధి కోల్పోతున్నాం, కావాలని ఇట్లా చేయడం మాకు ఇబ్బందికర పరిస్థితి, మాకు ప్రత్యామ్నాయంగా ఏదైనా ప్లేస్ ఏర్పాటు చేయాలి, ఒకేసారి రోడ్డును పడిపోవడంతో మాకు ఇబ్బంది అవుతుంది. అయితే గ్రీన్ సిటీకి ఉంచేందుకు మేము సహకరిస్తాం, కానీ ఒకేసారిగా సమాచారం లేకుండా ఈ విధంగా చేయడంతో మేము ఇబ్బంది గురవుతుంది. మనతో పాటు కార్మికులు చెప్తున్నారు. కొంతమంది కార్మికులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలు, ఎట్లా జరిగింది అంట? ఫుడ్ కోసం అన్నారు, అవే చూసుకోవాలి. ఇప్పుడు మేము కోరకుండా వ్యాపారాలు, మెకానిక్స్ ఇలాంటివి చేసుకుంటున్నాం. ఈ రైలు అంటాను ఎవరికి సెక్షన్ అనేది ఎవరికి లేదు. అలాగని ఏది అన్యాయంగా అమ్మింది ఏది లేదు. అయినా కూడా కరెంట్లో పడ్డారు. తెల్లవారు 6 గంటలకు మాకు ఇచ్చారు. 6 గంటలకు వచ్చి కరెంట్ తీశారు. 7 గంటలకు మొత్తం చేసి వెళ్ళిపోయారు. మాకు ఉంది ఒక్కొక్క షాప్ మేము అమ్ముకున్నది కోరకుండా. మాకు దాని మీదే అప్పలేదు, దాని మీదే మాకు ఆధారం. నాకు 3 పిల్లలు, ఆయన చనిపోయాడు. నేను ఇప్పుడు అది అమ్ముకుంటే కానీ నేను పిల్లల్ని పెంచుకోవాలి. నా ఇల్లుకి అడుగుతాడు, నా పరిస్థితి ఏంటి, నన్ను ఎందుకు ఇలా రోడ్డు పాలు చేశారు అని అడుగుతున్నాను. అంటే మొత్తం ఎంత మంది ఉంటారు ఈ రోడ్డు పైన ఉన్న వ్యాపారస్తులు, ఎంత మంది ఉంటారు? 20 మంది ఉన్నారు. 20 మంది ఎవరికి ఫుడ్ సెక్షన్ అనేది లేదు. ఒక షాప్ అని, ఒక టీ షాప్ అని, 2 పిల్లలు ఉన్నాయి. ఇంకేమీ లేవు ఇక్కడ. లేనందుకు కూడా మాది అసలు ఇవ్వలేదు. మాది లేదు, అసలు తీయడానికి లేదు. వ్యాపారస్తులు అటు ఉంది, కానీ ఇది తీసేయమన్నా తీస్తారు. మీరు చెప్పండి, ఏదైతే క్లీన్ సిటీగా ఉంచాలి, విశాఖని అభివృద్ధి చేయాలని చెప్పి ఆపరేషన్ లంగ్స్ కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఒకేస్మాత్తుగా ఓవరాల్ గా ఎక్కడైతే ఫుట్పాత్ ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ క్లీన్ చేస్తున్నారు. అవన్నీ సో మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఏం చెప్పాలనుకున్నారు ప్రభుత్వానికి చెప్పడానికంటే ఏమీ లేదు సార్. దీని మీద పిల్లల కోసం మేము రోడ్డు మీద రాత్రనగా పగలనగా కష్టపడే వాళ్ళు మా పొట్టలు కొడితే ప్రభుత్వానికి ఏమొస్తుంది సార్? కానీ ఫుట్పాత్ కంటూ ఏమైనా అడ్డుంటే నాకు చెప్తే బాగుండు. అమూల్ షాప్ మా ఫుట్పాత్ మొత్తం ఉంది, అమూల్ షాప్ మాత్రం ఉంచారు. అదంటే డీడీ ఏదో కడుతున్నారని. అలాగే మాకేమైనా కట్టమంటే మేము కూడా కట్టే దీనిలో ఉంటాం. ఎంతో కొంత మాకు వచ్చే దానిలో పావుల ₹10 మాకు కలిగినంత మేము కడతాం. కానీ ఇలా మమ్మల్ని రోడ్ల మీద లాగేయడం అయితే కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే మాకు ముద్రలు ఉన్నాయి, పొదుపులు ఉన్నాయి, ఫైనాన్సులు ఉన్నాయి. ఇలా మమ్మల్ని రోడ్డు మీద పడేస్తే మేము ఎలా బ్రతకాలి సార్? వాళ్ళకి అలా అప్పులు చెప్పాలి. మేము అప్పులందరూ మమ్మల్ని తినేస్తే మేము ఏం చేయాలి? చచ్చిపోవడమే మాకు ఉంది, ఇంకేం లేదు. ఎందుకంటే మేము దీని మీద బ్రతికినాను సార్. అసలు రాత్రనగా పగలనగా చంటి పిల్లలు తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెట్టి పడుకున్న రోజులు కూడా మాకు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు అకస్మాత్తుగా మమ్మల్ని రోడ్డు మీద పడేస్తే మా పరిస్థితి ఏంటి? మాకు మళ్ళీ తిరిగి ఇచ్చే అవకాశం ఉందా లేదా? లేదనుకుని మమ్మల్ని ఏమైనా అక్కడ చచ్చిపోమంటారా? ఏదో ఒకటి మాకు ప్రభుత్వం చెప్పాలి. పొద్దున్న 5 నుంచి ఇప్పుడు వరకు కూడా మేము మంచినీళ్ళు కూడా తాకుండా ఈ ఫుట్పాత్ మీదే ఉన్నాం. మా పిల్లలు కూడా మేము ఇక్కడ పట్టుకొని ఉన్నాం సార్. ఏంటి మాకు ఈ పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది? మేము ఎవరికి ఇబ్బంది పెట్టాం? మా వాళ్ళు ఎవరు ఇబ్బంది పడ్డారు? మేమైతే ఫుట్పాత్ కి ఏ విధంగా ఇబ్బంది మేము పెట్టలేదు. మా షాపులు కూడా ఫుట్పాత్ కి చాలా దూరంగా ఉన్నాయి. చాలా మంది ఈనాడులో, సాక్షిలో కూడా వేశారు. ఇంతకు ముందు ఫుట్పాత్ మీద షాపులు పెట్టారని వచ్చి మాకు జీవీఎంసీ వాళ్ళు వెనక జరిపారు. కరెంటే తర్వాత మాకు పర్మిషన్ లేకుండా కరెంట్ అయితే ఇవ్వలేదు సార్. పర్మిషన్ ఉండే కదా సార్ మాకు కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు కరెంట్ కూడా తొలగించి మీటర్లు పట్టుకెళ్ళిపోయారు. ఒక్కొక్క కరెంట్ ₹15,000 ఇచ్చి మేము కరెంట్ లో వేయించుకున్నాం. మా పరిస్థితి ఏంటి? మా పిల్లల పరిస్థితి ఏంటి? మా బ్రతుకులేంటి సార్? మాకు ఇప్పుడు తెలియాలి. మీరు చెప్పండి, ఏదైతే జనరల్ గా ఫుట్పాత్ ఉన్న వ్యాపారస్తులు ఆహారం క్వాలిటీగా లేదు, నగర ప్రజలు కూడా ఇబ్బందికరంగా ఉంది, అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, ఎక్కువ కలర్స్ వాడుతున్నాయి, వీటిని నిర్మూలించాలంటే ఈ విధంగా చేపట్టాలని చెప్పేసి కూడా కమిషనర్ పిలుపుకోవడం జరిగింది. దాని ప్రకటన కూడా చేయడం జరిగింది. అంటే జనరల్ గా ఏ విధంగా అవుతుంది, మీ లాంటి వారికి ఏ విధంగా ప్రోత్సాహం అందించాలంటే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఆకార జోన్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మీకు ఏం కావాలి మీకు ప్రధానంగా? మా షాపులు మాకు తెచ్చిస్తే చాలు. ఈ లైన్ లో ఏమైనా లేదు. ఎందుకంటే
ఇదంతా కోకోనట్స్ స్మార్ట్ షాప్లు నెక్స్ట్ టీ షాప్లే ఉంటాయి. ప్రతిరోజు మేము దాని మీద బతుకుతున్నాం కూడా మాకు కట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందండి. కట్టల్సా మేము ఉన్నాం వెళ్ళిపోయి చెప్పండి, మాకు సడన్ గా 6:30కి వచ్చి తీస్తారు పర్మిషన్ లేకుండా. అసలు మాకు చెప్పలేదు, వచ్చి రిమూవ్ చేస్తారు సాఫ్ట్వేర్. మేము ఇప్పుడు ఎలా మాకు రోడ్ల మీద మేము ఉన్నాం, తెల్లవారి నుండి ఇక్కడే ఉన్నాం సార్. మాకు అసలు తిండి లేదు అలా కాస్తూనే ఉన్నాం ఇక్కడ షాపు దగ్గర. మా షాపులు మాకు ఇప్పిస్తే మాకు అదే చాలు సార్, ఇంకేమి కుదరదు. సార్ మీరు చెప్పండి, ఏదైతే సిటీ స్మార్ట్ సిటీ నుంచి మెట్రో సిటీగా డెవలప్ అవుతున్న తరుణంలో క్లీన్ గా ఉండాలి, గ్రీన్ గా ఉండాలి, అప్పుడే మనకి విజిటర్స్ కూడా వచ్చే అవకాశం. ప్రత్యామ్నాయంగా చాలా సిటీ అభివృద్ధి చెందడం ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. ప్రధాన జంక్షన్ లో కూడా ఎక్కువ ట్రాఫిక్ సమస్య. దానికి అనుకూలంగానే ఇవన్నీ తొలగిస్తామని చెప్పి కమిషనర్ చెప్పారు. దాన్ని మీరేం చెప్తారు? ఏంటంటే ట్రాఫిక్ సమస్య అయితే ఉందండి, బట్ ఏంటంటే మా ఫుట్పాత్ మీద ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేదు. మేమే వాకర్స్ ఎవరైతే ఉన్నారో వాకర్స్ కూడా ఒక 6 అడుగులు వాళ్ళకి ఫిక్స్ పెట్టేసి మేము వెనక్కి పెట్టుకున్నామండి షాపులన్నీ కూడా. సో మా వల్ల అయితే ఎవరికి కూడా ట్రాఫిక్ జామ్ కానీ వాకర్స్ కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. అలాగే ఈ ప్రభుత్వం వల్ల ప్రభుత్వ విషయం పక్కన పెట్టినా మా సంవత్సరం వల్ల మేము ఏంటంటే కొన్ని లోన్ తీసుకున్నాం. వాళ్ళు భద్రా లోన్ ఇప్పించారు, అలాగే డాక్టర్ మందికి లోన్ ఇప్పించారు. అలాగే మొన్న స్ట్రీట్ వెండర్స్ అని చెప్పేసి జోనల్ కమిషన్ ఆఫ్ జీవీఎంసీకి 250 రూపాయలు అమౌంట్ కూడా కట్టించుకున్నారు. అవి దేనికి కట్టించుకున్నారు? నెక్స్ట్ ఇన్ని రోజులు మాకు ఇంటిమిషన్ లేదు, ఇప్పటికిప్పుడు ఇంటిమిషన్ లేకుండా వితౌట్ ఇన్ఫర్మేషన్ తోటి వెంటనే వచ్చి తీసేయడానికి గల కారణం ఏంటి? ఈ ఫుట్పాత్ మీద మేము బ్రతుకుతున్నాం. కొన్ని మీరు అనుకున్నట్టు మేము ఏదో ఫుడ్ అన్ని చేసి మీరు ఏదో చేసుకోవాలి. ఎగ్జాంపుల్, మేము ఫుడ్ అమ్మట్లేదండి, కొబ్బరి బొండాలండి. కొబ్బరి బొండాలు మీకు పబ్లిక్ కి హెల్త్ సపోర్ట్ హానికరం ఇదైతే కాదండి. సో అలాంటప్పుడు మమ్మల్ని చేసేసి మీరు ఎలా బ్రతకాలి? మా దినచర్య ఏంటి? మీరు రోజు మాకు వచ్చేది 500-1000 రూపాయలండి, అది కూడా మా పొట్ట మీరు కొట్టేశారు. మాకు ఏం చేస్తారు? ఇప్పుడు షాపులు తీసేశారు. మాకు మా జీవన ఉపాధి ఏంటి? దానికి దానికి మీ షాపులు పెట్టిస్తారా? లేదా మీ షాప్ మీరు పెట్టించే వరకైనా సరే మా జీవనోపాధిని మీరు కల్పిస్తారా? ఏదో విషయం మాకు చెప్పాలి కదండి. కనీసం ఇన్ఫర్మేషన్ మీరు తీసేసాం, మీకు ఇలా ఉంది, ఇలా చేస్తాం. లేదనుకుంటే బాబు మీ షాప్ ఇక్కడ ఉంది, మీ షాప్ ఇక్కడ నుంచి ఇది ఉంది, ఇవ్వండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకు ఏదైనా ఉంటే మేము కన్సల్ట్ చేస్తాం అనే విషయం కూడా చెప్పలేదండి. మాకు ఏమి లేకుండా అలా వచ్చి జేసీబీతో వచ్చి తీస్తారండి. ఇప్పుడు మా షాపులు మేము ఎలా పెట్టుకోవాలండి? ఒక్కొక్కరు షాపులు మరి ఏదైనా ఫుడ్ అమ్ముతున్నామో కాదు, టీ షాపు, కొబ్బరి బండాలు, మెకానిక్ షాపులు, ఇవేంటి సార్ ఇబ్బంది వల్ల? ట్రాఫిక్ జామ్ ఉందా సార్ ఇక్కడ? కొన్ని మీకు ట్రాఫిక్ ఇబ్బంది ఉందని చెప్పేసి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా మీకు? వాకర్స్ కూడా ప్లేస్ ఫుట్పాత్ మీద పెట్టుకున్నామండి. అంటే నగరంలో చాలా చోట్ల అక్రమంగా వ్యవసాయ అంటే ఓనర్స్ కాకుండా రెంట్కి ఇచ్చి ఇట్లాంటి ఈ ప్రాంతానికి ఓవరాల్ గా విశాఖ నగరంలో చాలా బడ్డీలు కూడా అక్రమంగా వెళ్తాయి కాబట్టి వాటిని తొలగించాలి. ఖచ్చితంగా ప్రజలు కూడా రహదారులు కూడా ఫ్రీగా ఉండే విధంగా ప్లాన్ చేస్తాం. ఎంతవరకు సార్ అది దానికని మనకి చెప్పలేదు సార్. నేను ఏంటంటే మేము మార్నింగ్ 5:30 to రాత్రి 11-11:30 వరకు మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ ఉన్న ఏరియాలో వదిలేశారు సార్. ఉపప్రాంగం మాట్లాడుతున్నా, ట్రాఫిక్ ఉన్న ఏరియాలు ఫెస్టివల్ చూసుకోండి, మీరు ఏదైనా చూసుకోండి. మీకు ఎగ్జాంపుల్ రైతు బజార్ రోడ్ చూసుకుంటే మీకు సగం ఉంది, సగం మీకు రైతు బజార్ చూసుకుంటే సగం ట్రాఫిక్ జామే ఏ ఫెస్టివల్ కైనా సరే. కానీ ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ జామ్ ఉండదు, ఎప్పుడు కూడా మీకు 24 hours ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఉండదు. అలాంటిది మీరు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకెళ్ళగలరు? ఏదైనా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి కదా. ఏం చేయాలనుకుంటున్నారు? కంప్లైంట్ మా కస్టమర్స్ ఇచ్చారా? కంప్లైంట్ ఎవరు ఇచ్చారు మీకు కంప్లైంట్? అసలు ప్రపోజల్ కూడా లేదండి మా ఫుడ్ కోర్ట్ చేస్తారని చెప్పేసి. వితౌట్ పర్మిషన్ ఎవరికి కూడా ఇంటిమేషన్ కూడా లేదండి. అన్ని షాపులకి ఇంటిమేషన్ ఇచ్చారండి. అన్ని షాపులు బిఫోర్ 1 day వచ్చి కట్ చేస్తారండి, కరెంటు పవర్ కట్ చేస్తారండి. మాకు మార్నింగ్ వచ్చి ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వారికి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఒక ఆకార్ జోన్ ఏర్పాటు చేస్తాం. క్లీన్ సిటీగా గ్రీన్ సిటీగా ఉండడంతో పాటు ఆకార్ జోన్ ఏర్పాటు చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరైనా, నిజమైన వర్తకులు, నిజమైన ఈ చిరు వ్యాపారస్తులు వారు ప్రోత్సాహంగా ఉండని చెప్పి కూడా కమిషన్ చెప్పడం జరిగింది. మీరేం చెప్తారు దానికి? వాళ్ళు ఏదో షూరిటీ ఇస్తున్నారు. తీసే ముందు మేము మీకు షూరిటీ ఇస్తున్నాం, మీరు ఫుట్పాత్ లో బతుకుతున్నారు, మీకు షూరిటీ ఇస్తున్నాం. అలాగే మీరు అనుకున్నట్టు ఎవరైతే రెంటల్స్ ఉన్నాయో, ఎవరైతే ఓన్ ఉన్నాయో మీరు గుర్తించండి. వాళ్ళు మేము ఇబ్బంది పడుతున్నాము. ఒకవేళ కొంతమంది ప్లేస్ ఆక్యుపై చేసుకున్న ప్లేసులు పెట్టుకున్నారు, వాళ్ళు ఎవరు తీయట్లేదు, ఈ బడ్డీ తీసాను మేమే ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. ఎందుకంటే వాళ్ళు సేవ చేసి మా పట్టు కొట్టుకోలేం కదండి. మేము వాళ్ళు సేవ చేసి మేము పట్టు కొట్టలేము. మాకు మీరు ఏం ఉపాధి చూపిస్తున్నారు? ఇప్పుడు ఫుట్పాత్ లో తీస్తారు మార్నింగ్ 5:30 నుంచి ఇప్పటి వరకు ఉన్నాం. ఎవరికి మీరు మాకు తీసుకొని ఇప్పుడు ఏం ఉపాధి ఇస్తున్నారు? మీరు ఇదే ఎలా తీసేస్తామనేటప్పుడు మీరు ఈచ్ 1 పర్సన్ దగ్గర 250 రూపాయలు స్టేట్ బ్యాంక్ కార్డు కట్టించుకొని
ఇప్పుడు తీయడానికి కారణం ఏంటి? ఇప్పుడు చెప్పొచ్చు కదా, మీరు కట్టద్దమ్మా, మేము మీ షాపులు తీసేస్తున్నాము అని చెప్పి చెప్పాలి కదా సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఎవరు తీసేస్తున్నారు సార్? రైట్, ఇది మనం చూసినాం కదా, ఏదైతే పూర్తి స్థాయిలో ఉత్పత్తులు ఓవరాల్ గా ఏదైతే ఉందో ఈ బడ్జెట్ అనేది తొలగించడంతో ఒకేసారి ఎక్కడికక్కడ ఈ ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అకస్మాత్తుగా ఈ విధంగా చేయడంతో ఒక ఎంత మేము ఇబ్బంది పడుతున్నాం. మాకు ముందుగానే సమాచారం కొన్ని ప్రాంతాలకు ఇచ్చారు, మా ప్రాంతానికి సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మేము ఆ బడ్డీలు తొలగించేందుకు, ఇవన్నీ తొలగించేందుకు మేము ఇబ్బంది పడిన మాట వాస్తవమే. కానీ ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయం, ఏదైతే బస్సు విశాఖ, స్మార్ట్ విశాఖ నిర్ణయంతో మేము క్లీన్ గా ఉంచేందుకు కూడా మేము దానికి ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉన్నాం. మాకు ఎక్కడైనా ఆకార్ జోన్ ఏర్పాటు చేయాలి, ఆకార్ జోన్ ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా మేము ఆ చిరు వ్యాపారస్తులను కలిసి వ్యాపారం చేసుకునేందుకు మాకు పుష్కలంగా ఉంటుంది. మాలాంటి వాటిలో ప్రభుత్వం దృష్టి పెట్టని చెప్పి కూడా ఆ చిరు వ్యాపారస్తుగా మాట్లాడుతున్న అంశాన్ని మనం చూడగలిగాం. దుర్గాప్రసాద్, అసలు ఈ అంశంపై అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అధికారులు పూర్తిస్థాయిలో ఏదైతే ఇప్పుడు నగరం అభివృద్ధి చెందుతుంది, పలు కంపెనీలు కూడా విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు వస్తున్న తరుణంలో ప్రధానంగా నగరం అభివృద్ధి చెందుతున్న ప్రకారంలోనే ఓవైపు ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఉంది. ఎక్కడికక్కడ ఇట్లాంటి ఆక్రమణలు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఫుట్పాత్మైన ఆక్రమంగా బడ్డీలు పెట్టడంతో ప్రధాన జంక్షన్ లో, ప్రధాన ఏరియాలో ట్రాఫిక్ సమస్య బలంగా ఉంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు కూడా అటు పాదచారులు కావచ్చు, లేకపోతే వాహన చోదకులు కావచ్చు, ఇట్లాంటి ఇబ్బంది పడుతున్నారు. గతంలోనే అనేక ఫిర్యాదులు కూడా ఆ ప్రజా పరిష్కార వేదికగా ఆ మున్సిపల్ శాఖ సంబంధించి కమిషనర్ కి ఫిర్యాదు రావడం జరిగింది. పబ్లిక్ కూడా అనేక మార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి రోడ్డు పైన ఇట్లాంటి ఈ విధంగా బడ్డీలు పెట్టడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని పబ్లిక్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా కౌన్సిల్ లో కూడా దీనికి సంబంధించి సమావేశం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కమిషనర్ గా బాధ్యత చేపట్టిన కేతన్ గారు ఏదైతే ఆపరేషన్ లంగ్స్ 2.0 పేరిట ముందు క్లీన్ గా ఉంచాలి, గ్రీన్ గా ఉంచాలి, ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని తొలగించి పూర్తి స్థాయిలో నియోజకవర్గాల వారీగా నిజమైన లబ్ధిదారులు వారిని తీసుకొచ్చి వారు ఎవరైతే ఈ విధంగా వ్యాపారం చేస్తారో వారు అప్లై చేస్తే ఖచ్చితంగా ఒక ఆకార్ జోన్ ప్రతి నియోజకవర్గ పరిధిలో కూడా ఒక ఆకార్ జోన్ ఏర్పాటు చేస్తాం. ఆకార్ జోన్ లోని వారు బిజినెస్ ఆ వ్యాపారం చేసుకునే వెసులుబాటు అందిస్తాం. ఖచ్చితంగా చిరు వ్యాపారం ఎటువంటి పరిస్థితులు కూడా మీరు అన్యాయం చేయం. ముందు క్లీన్ గా గ్రీన్ గా ఉంచాలి. అయితే ఎక్కువగా ఆక్రమణలో ఎక్కువగా వడ్డీలు ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా వెండర్స్ ఎక్కువ అవడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా అవుతున్న తరుణంలో వీటిని ముందు మనం క్లీన్ చేయాలి. మీకు ఆల్రెడీ మీరు నోటీస్ ఇచ్చినా కూడా ఎవరు స్పందించలేదు. అండ్ వారికి ఇచ్చిన జోన్ వైజ్ మనం చూస్తే ఒక ఫుట్పాత్ అనే ఆకార్ జోన్ సంబంధించి ఆ నోట్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని షాపులు ఉన్నాయని చెప్పి వాళ్ళు నివేదిక ఉంది. కానీ ఎక్కువగా వాళ్ళే ఒక షాప్ పెట్టుకున్న వాళ్ళు ఒకటే 4-5 షాపులు పెట్టడం, ఆ విధంగా ఎక్కువ ఆ లైన్ అంతా కూడా ఎక్కువ బడ్డీలు రావడం, దీంతో ట్రాఫిక్ సమస్య నిత్యం అవడంతో దీన్ని చెక్ పెట్టే దిశగా ఆ జీవీఎంసీ అయితే చేపడుతున్న మన అంశాన్ని కూడా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ దుర్గాప్రసాద్.